హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ క్రియేషన్స్. మనం వచ్చేసరికి ఒక ఆర్గంజా శారీ మీద మగ్గం వర్క్ బ్లౌజ్ చూద్దామండి. ఒకసారి బ్లౌజ్ చూసుకున్నట్లయితే బోర్డర్ కలర్ లేని దీనికి కాంట్రాస్ట్గా ఒక బ్లౌజ్ సెట్ చేశానండి. దానికి బ్లూ కలర్ జాస్మిన్ పట్టు క్లాత్ తీసుకొచ్చాము. శారీ కలర్ తీసుకున్నానండి. శారీ కలర్ తోటి ఇట్లాంటి క్లాత్ తీసుకొచ్చాము. మళ్ళీ హ్యాండ్స్కి వేయడానికి బ్లౌజ్లో 2 బోర్డర్స్ వస్తాయి కదా మనకి, పైన ఒక బోర్డర్ కింద ఒక బోర్డర్ వచ్చింది కదా. ఆ వచ్చిన బోర్డర్ని నేను ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా రెడీ చేశాను. బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టుకొని బ్యాక్ సైడ్ షేప్ చూడండి మీరు. షేప్ చాలా డిఫరెంట్గా ఇచ్చాను. షేప్ అనేది జస్ట్ సింపుల్గా వర్క్ ఇచ్చేసాము. శారీ కలర్ థ్రెడ్ తోటి నాట్ వర్క్ లాగా పెట్టేసుకొని లీవ్స్ పెట్టేసుకున్నాము. బ్యాక్ సైడ్ అంతా చాలా డిఫరెంట్గా ఉందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్గా రెడీ చేశాను ఈ బ్లౌజ్ని. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనం ఫ్రంట్ సైడ్ ఒక జస్ట్ చిన్న షేప్ లాగా కటింగ్ లాగా తీసుకున్నాం. చిన్న కర్వ్ షేప్ లాగా ఇట్లా ఇచ్చేసుకొని దానికి చిన్న వర్క్ అనేది చేసేసాను నేను. హ్యాండ్స్ చూసుకున్నట్లయితే సపరేట్గా క్లాత్ తీసుకొచ్చానండి. ఆ క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని ఒక బోర్డర్ తోటి స్కాలప్ ఇట్లా పెట్టుకున్నాను. హ్యాండ్స్ 2 హ్యాండ్స్కి డబుల్ కట్ వర్క్ పెట్టేసేసాను. బ్లౌజ్లో వచ్చిన ఒక క్లాత్, శారీ కలర్ ఒక క్లాత్ తీసుకొచ్చి ఇట్లా డబుల్ కట్ వర్క్ పెట్టామండి. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ అట్లా రెడీ చేసాము. టాజిల్స్ చూసుకున్నట్లయితే టాజిల్స్ కూడా వర్క్ చేపించి కింద ఇట్లా బీడ్స్ హ్యాంగ్ చేశాను. టాజిల్స్ మొత్తానికి 2 సైడ్స్ వర్క్ చేసామండి. వర్క్ చేసేసి టాజిల్స్ ఇలా రెడీ చేసాము. పళ్ళు, శారీ పళ్ళు టాజిల్స్ చెక్ చేసుకున్నట్లయితే మీరు ఈ బ్లౌజ్ పీస్లో క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ తోటి ఇట్లా డిఫరెంట్గా బీడ్స్ పెట్టేసుకొని మనం పళ్ళు టాజిల్స్ ఇట్లా డిఫరెంట్గా రెడీ చేసేసాను. శారీ కలర్ బీడ్స్ ఇచ్చేసి బ్లౌజ్ కలర్ టాజిల్స్ వేసేసాము. చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉంది బ్లౌజు, శారీ పళ్ళు టాజిల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఇచ్చామండి. మీకు ఇట్లాంటి డిఫరెంట్ డిజైన్స్ మగ్గం వర్క్స్ కావాలి అంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. మా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు గుజ్జనగూడలో పవర్ ఆఫీస్. థ్యాంక్ యూ.